నెరడు ఫ్రైని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఖచ్చితంగా తింటారు ఫ్రెండ్స్. ఇక్కడైతేనా ఇది బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితేనా ఇలా ప్యాన్ అయితే పెట్టానండి. దీంట్లోకి అయితే ఒక 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అంటే నెరడు సైజు ఎంత ఉందో అది మునిగేంత వరకు ఇలా వాటర్ అయితే పోయాలన్నమాట. ఇందులోకి వచ్చేసి చిటికెడు పసుపు కూడా వేసానండి. ఇంకా అలాగే చిటికెడు ఉప్పు కూడా వేయాలన్నమాట. సాల్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత నెరడునైతే తీసుకున్నానండి. ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మంట పెట్టేసి మనం బాగా ఉడకనివ్వాలన్నమాట. ఇప్పుడు సెకండ్ వైపు అయితే తిప్పుతున్నాను. ఇలా బాగా ఉడికిన తర్వాత చూసారు కదా, రెండో వైపు కూడా తిప్పానమాట. ఇలా వచ్చేసి దీన్ని ఒక 15 మినిట్స్ అలా బాగా ఉడకబెట్టుకోవాలండి. కాసేపు చల్లారించిన తర్వాత ఇలా దీంట్లోకి బౌల్లోకి తీసుకున్నానండి. ఇక్కడ కనిపిస్తుంది కదా పైగా తోలు అనేది, ఇదైతే తీసేయాలన్నమాట. ఎందుకంటే ఇది తింటున్నప్పుడు పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. అందుకనేసి నేను దీన్ని పక్కకు తీసేస్తున్నానండి. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను దీంట్లోకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ అయితే నెరడు ముక్కల్ని ఒక లెవెల్లో అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్నప్పుడు ఇలా పచ్చి పచ్చిగా కూడా ఉంటుంది. సో ఏం పర్వాలేదండి. ఇక్కడ మళ్ళీ ఎలాగో ఉడుకుతుంది కదా, ఇక్కడైతేనా నేను జీలకర్ర అయితే యాడ్ చేశాను. ఆ తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ టమాటో కూడా వేసానండి. ఇంకేం వేయలేదన్నమాట. సో ఇక్కడ ఇది బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఇవైతే వేసానండి నెరడు ముక్కలు అనేటి. ఇది వచ్చేసి ఒక 3 నిమిషాలు బాగా ఇలా గరిటెతో తిప్పిన తర్వాత ఆ తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు చిటికెడు అలాగే పసుపు కూడా వేసానండి. కాస్త సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదా, ఇప్పుడైతే చూసుకొని వేసుకోవాలండి. మరి ఉప్పుగా ఉంటే బాగోదు కదా. ఇంకా ఆ తర్వాత ధనియాల పొడి కారం పొడి కూడా యాడ్ చేశానండి. ఒక 2-3 నిమిషాలు ఇలా తిప్పిన తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే కొంతమంది గ్రేవీగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది పొడి పొడిగా ఉంటే ఇష్టపడతారు. సో నేనైతే గ్రేవీ కావాలనుకుంటున్నాను, అందుకనేసి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిసేపు ఉడకబెట్టుకున్న తర్వాత బాగా ఎమిరిపోయిందండి, ఇలా ఉందన్నమాట. ఇప్పుడైతే నేను కొత్తిమీర అయితే యాడ్ చేశానండి. చూసారా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. ఎప్పుడైనా టేస్ట్ చూసారా ఫ్రెండ్స్? అయితే కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.